ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో పారిశ్రామికంగా ఒక నూతన అధ్యాయం ప్రారంభం కాబోతా ఉన్నది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో పెద్ద ఎత్తున పరిశ్రమలను ప్రోత్సహించడం ద్వారా పెద్ద ఎత్తున యువతకు ఉపాధి అవకాశాలను పెంచాలనేటువంటి ఆలోచనతో ప్రయత్నాలు ప్రారంభించాం. గత ప్రభుత్వం కాలంలో మీ అందరికీ కూడా తెలుసు, రాష్ట్రంలో ఉన్నటువంటి పరిశ్రమలు సైతం అనేక రకమైన పరిశ్రమలు బయట రాష్ట్రాలకు తరలి వెళ్ళిపోయినటువంటి సంగతి నుండి ఇవాళ రాష్ట్రాన్ని పరిశ్రమల పరంగా ప్రోత్సహించేటువంటి పద్ధతులు అమల్లోకి తీసుకొచ్చాం. అందులో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేశంలోనే అతిపెద్దదైన ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ని మనం పట్టాలెక్కించబోతా ఉన్నాం అనేటువంటి విషయాన్ని చెప్పడానికి సంతోషపడుతూ ఉన్నాం. ఏదైతే అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో దాదాపు 1,35,000 కోట్లతో ఆర్ఎస్ఎల్ మెటల్ గ్రూప్ వారు పనులు ప్రారంభించబోతా ఉన్నారు. ఈ నెల 23వ తేదీ సాయంత్రం 4 గంటలకి దీనికి భూమి పూజ జరగబోతా ఉంది. దాదాపు 1 సంవత్సర కాలంలోనే అతి పెద్ద ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ అయినటువంటి ఈ ప్లాంట్ కి 1 సంవత్సర కాలంలో అవసరమైనటువంటి అన్ని అనుమతులను కూడా మంజూరు చేసినటువంటి సందర్భంగా మేము ముందుంచుతున్నాం. స్టీల్ ప్లాంట్ కి అవసరమైనటువంటి అన్ని అనుమతులు, పర్యావరణానికి కావాల్సినటువంటి అనుమతులు కానివ్వండి, న్యాయపరమైనటువంటి అంశాలు కానివ్వండి, అన్నిటినీ కూడా రికార్డు స్థాయి స్పీడ్లో అనుమతులు మంజూరు చేయడం జరిగింది. వీటన్నిటి కారణంగా రేపు 23వ తారీఖు నాడు భూమి పూజ జరగబోతాం. ప్లాంట్ సామర్థ్యం దాదాపు 18.7 మిలియన్ టన్స్. 18.7 మిలియన్ టన్స్ లో మొదటి దశలో ఏదైతే 8.2 మిలియన్ టన్స్ ఉత్పత్తిని లక్ష్యంగా తీసుకుని మొదటి దశ పనులు ప్రారంభించబోతాం. అంటే 8.2 మిలియన్ టన్ అంటే మొదటి దశలో ఇవాళ విశాఖ ఉక్ ప్లాంట్ ఏదైతే సామర్థ్యం ఉన్నదో 7.3 మిలియన్ టన్. ఇది మొదటి దశలోనే 8.2 మిలియన్ టన్, అంటే ఒక విశాఖపట్నం ప్లాంట్ లో ఉన్నటువంటి లక్ష్యం కన్నా ఎక్కువ మొదటి దశలో. ఈ లక్ష్యాన్ని 2029 నాటికే పూర్తి చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో పనులు ప్రారంభం అవుతా ఉన్నాయి. ఆ తర్వాత 29 నాటికి మొదటి దశ పనులు పూర్తయ్యాక ఆ తర్వాత మరొక 10.5 మెట్రిక్ టన్ సామర్థ్యం 2034 నాటికి పూర్తి చేయడం లక్ష్యంగా ఇవాళ
భూమి పూజ కార్యక్రమం నిర్వహించబోతా ఉన్నారు. ఆర్ఎస్ఎల్ మెట్టల్ ఏదైతే ఉందో ప్రపంచంలోనే ఉక్కు దిగ్గజంగా పిలువబడుతూ ఉంటారు. అనేక దేశాల్లో ఉక్కు పరిశ్రమలు నిర్వహిస్తున్నటువంటి సామర్థ్యం సమర్థత కూడా ఆ గ్రూపుకు ఉన్నది. దాదాపు ఒక 30,000 మందికి ప్రత్యక్షంగా ఉపాధి కలిగించేటువంటి పరిస్థితి ఈ ప్రాంతంలో ఉన్నదనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్తాం. ఏదైతే మొదటి దశలో 80,000 కోట్ల రూపాయలు పెట్టుబడి, ఈ విధంగా ఇంత పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో దేశంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ అయినటువంటి ఒక ఉక్కు పరిశ్రమ ఆంధ్రప్రదేశ్లో మనం ప్రారంభించడం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే ఒక మైలురాయిగా మిగిలిపోతుంది. రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధిలో ఒక మైలురాయిగా మిగులుతుంది అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు. ఇకపోతే ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ అంటే ఇది పర్యావరణానికి ఏ రకమైనటువంటి నష్టం కలగకుండా నిర్వహించేటువంటి ప్లాంట్. అంటే దాదాపు మొదటి దశలో ఏదైతే ఇందాక మనం అనుకున్నామో 8.2 మెట్రిక్ టన్ ఉత్పత్తికి 2,200 ఎకరాలను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఇందాక చెప్పా, చాలా త్వరితగతిన రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం ద్వారా, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు తీసుకోవడం ద్వారా ఒక ప్లాంట్ ప్రారంభించాలి అనుకున్నాక సంవత్సరంలోపే అన్ని అనుమతులు వచ్చినటువంటి పరిశ్రమ ఇది. ముఖ్యంగా స్టీల్ పరిశ్రమకు సంబంధించిన అన్ని అనుమతులు ప్రధానమంత్రి గారు మోడీ గారి యొక్క ఆలోచన ఏంటంటే దేశంలో స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి 2030 నాటికి 300 మిలియన్ టన్ను చేయాలనేటువంటి ఒక లక్ష్యంగా పనిచేస్తారు. దాదాపు మొదటి దశకి 2,200 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తే అందులో 33% ఏదైతే పర్యావరణ హితాన్ని కోరుతూ ఏర్పాటు చేసినటువంటి పరిశ్రమ ఇందాక చెప్పాను. ముఖ్యంగా నేను స్టీల్ మంత్రిగా ఉన్నటువంటి సమయంలో నాకు చాలా ఆనందం కలిగించేటువంటి అంశాలు ఒకటి, దాదాపు మూత పడిపోతుంది అనుకున్నటువంటి ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్ ఉన్నదో దానికి మేమందరూ చేసినటువంటి ప్రయత్నం కారణంగా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పదే పదే ఢిల్లీ రావడం, ప్రధానమంత్రి గారితో, ఆర్థిక శాఖ మంత్రి గారితో, స్టీల్ శాఖ మంత్రి గారితో, అమిత్ షా గారితో సమావేశాలు నిర్వహించడం, పదే పదే ఈ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తిగా నేనున్నాను కాబట్టి ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కనపరచడం ద్వారా నరేంద్ర మోడీ గారి యొక్క సహకారం కారణంగా విశాఖ స్టీల్ ప్లాంట్కి పెద్ద ఎత్తున 11,500 కోట్ల ప్యాకేజీని ప్రకటించడం, ప్యాకేజీని ప్రకటించడమే కాదు దాని తాలూకా ఫలితాలు ప్రారంభమయ్యాయి. గత 2 నెలలుగా ప్లాంట్కు లాభాలు కూడా వస్తున్నాయి అనేటువంటి విషయం చాలా సంతోషకరమైనటువంటి విషయం. అదే సందర్భంలో నేను మంత్రిగా ఉన్నటువంటి సమయంలో దేశంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో అది మన రాష్ట్రంలో, మన ప్రాంతంలో భూమి పూజ చేసుకోవడం, ఈ 2 విషయాలు నాకు చాలా ఆనందాన్ని ఇస్తున్నాయనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ, దీని కారణంగా రాబోయేటువంటి రోజుల్లో ఈ ప్రాంతంలో ఏదైతే గతంలో విశాఖ స్టీల్ ప్లాంట్ పెట్టినప్పుడు ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఉపాధి లభించినటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబం నుండి కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగాలు రావడం జరిగింది. అదేవిధంగా రాబోయేటువంటి సమయంలో, రాబోయేటువంటి రోజుల్లో ఏదైతే ఆర్ఎస్ఎల్ మెటల్ యొక్క
పరిశ్రమ ద్వారా ఈ ప్రాంతంలో యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు వస్తాయనేటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకున్నారు, ప్రధానమంత్రి గారు కూడా పిలవడం జరిగింది. అంటే ప్రధానమంత్రి గారి షెడ్యూల్ వివరాలు ఖరారు కాలేదు. ప్రధానమంత్రికి తీసుకురావాలనేటువంటి ఆలోచనతోనే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు, మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం.